అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ నుంచి వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్ గురించి చూద్దాం. దీన్ని మనము ssc.gov.in లో అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ నేను మీకు చెప్తాను. అప్లికేషన్ అనేది మనకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే మనము ఇది మనకు డేట్స్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మనకు 11 నుంచి 13 వరకు 31st డిసెంబర్ వరకు ఇచ్చాడు. లాస్ట్ డేట్ చూసుకుంటే మనము 31st డిసెంబర్ వరకు ఉంది. లాస్ట్ టైం మనకు వచ్చేసి 11 వరకే ఉంది, చూసుకోండి. మళ్ళీ ఆన్లైన్ ఫీ పేమెంట్ కి మనకు 1 డే ఎక్స్ట్రా ఇస్తారు. ఎస్ఎస్సీలో ఎప్పుడైనా 1 డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 1 డే ఎక్స్ట్రా ఉంది. మనం ఏదైనా కరెక్షన్స్ అవి ఇవి ఉన్నాయి తర్వాత అంటే ఒకవేళ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక మీకు ఏమైనా డీటెయిల్స్ రాంగ్ అట్లా అనిపిస్తే 8th జనవరి నుంచి మనకు 10th జనవరి వరకు టైం ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ సిబిటీ, అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని గెస్ చేసుకుంటే మనం ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో ఉండడానికి చాయిసెస్ ఉన్నాయి. అంటే ఫెబ్ నుంచి ఏప్రిల్ మధ్యలో ఎప్పుడైనా పెడుతుండొచ్చు. ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేదు మనకు, మరి జస్ట్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అని. అసలు ఈ డీటెయిల్స్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను మీకు చెప్తాను, చూడండి. ఇవి మనకు అబ్రివేషన్స్ అన్నమాట. దేనికి ఏం షార్ట్ కట్స్ ఇచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటే MHA అట్లా షార్ట్ ఫామ్స్ ఇచ్చారు. దేనికి ఏం షార్ట్ ఫామ్స్ చూసుకోండి ఒకసారి, మీకు ఈజీ ఉంటుంది తర్వాత మనం మొత్తం అప్లికేషన్ చేసేటప్పుడు. ఈ నోటీస్ అనేది మనకి ఎస్ఎస్సి వెబ్సైట్ లో ఉంది, ఎస్ఎస్సి ఆఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు. అప్లికేషన్ ఫామ్స్ కూడా మనం ఎస్ఎస్సి ఆఫీషియల్ వెబ్సైట్ లో ఆన్లైన్ మోడ్ లో మాత్రమే అప్లై చేయడానికి చాయిస్ ఉంది. ఓన్లీ ఆన్లైన్ మోడ్ అని ఇక్కడ ఇచ్చారు, ఆఫ్లైన్ లేవు. ఇప్పుడు ఏవైనా ఆన్లైన్ లో ఉన్నాయి, ఇది కూడా మనకు ఆన్లైనే. మనకు సిబిటి ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజెస్ లో ఉన్నాయంటే మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ కాకుండా 13 రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఇది ఉంటుంది. ఇది మనకు ఒక బెనిఫిట్, మనం చూసుకోవాలి. మన తెలుగులో కూడా ఉంటుంది. ఇంకా మీరు వేరే రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ చూసుకోండి, వాళ్ళు ఇచ్చారు మనకు 13 రీజనల్ లాంగ్వేజెస్. ఏంటంటే అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబ్, తమిళ్, తెలుగు, ఉర్దూ. మనకి ఈ 13 రీజనల్ లాంగ్వేజ్ లో కూడా మనకి పేపర్ వస్తుంది అనమాట. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఏమేమి ఉంటాయి అది కూడా నేను మీకు డీటెయిల్స్ ముందు చెప్తూ ఉంటాను. మీరు వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ పెడతారు కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ సిబిటీని బేస్ చేసుకొని మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పెడతారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు, మనకు మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ పెడతారు, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ అంతే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మనం సిబిటీ క్వాలిఫై అయితే ఆ తర్వాత ఇది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం పే స్కేల్ చూసుకుంటే మనము దీనికి ఒకవేళ అప్లై చేస్తే అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది కూడా మనకు ఆన్లైన్ లోనే వస్తుంది, ఆఫ్లైన్ లో ఏం లేదు. అండ్ పోస్ట్ ద్వారా కూడా ఏం లేదు, మనకు ఆన్లైన్ లోనే వస్తుంది. మనం పే స్కేల్ చూస్తే అంటే ఎంత జీతం వచ్చి ఉండొచ్చు అది చూసుకుంటే మనం లెవెల్ 3 పే అనమాట. ఇక్కడ అంటే 21,000 నుంచి 69,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. మీ పోస్ట్ బట్టి మీకు వస్తుంది శాలరీ. ఇది ఓన్లీ బేసిక్ గురించి చెప్తున్నారు. ఇక్కడ మనకి అలవెన్సెస్ ఇంకా సపరేట్ వస్తాయి. వేకెన్సీస్ చూసుకుంటే మనము BSF చూస్తే SC వాళ్ళకు 78, ST వాళ్ళకు 58, OBC 113, EWS 53, UR కి 222. టోటల్ వేకెన్సీస్ మనకు 525. BSF లో మేల్ కేటగిరీలో 525 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. ఫీమేల్ కేటగిరీలో చూసుకుంటే మనము టోటల్ వేకెన్సీస్ 92, ఫీమేల్ లో 92, మేల్ లో 525. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 616 వేకెన్సీలు ఉన్నాయి. ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో. నెక్స్ట్ CISF చూసుకుంటే మనము ఓన్లీ మేల్ కేటగిరీ వాళ్ళకే 13,135 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే మనం 1,460 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనకు కొంచెం ఫీమేల్ వాళ్ళకి తక్కువ ఉంటుంది మేల్స్ కన్నా, ఎందుకంటే కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫీమేల్స్ కి కొంచెం ఈజీ వర్క్స్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి వేకెన్సీస్ కూడా తక్కువ ఉంటాయి ఫీమేల్స్ కి. టోటల్ వేకెన్సీ CISF లో చూసుకుంటే 14,595 పోస్టులు, దీంట్లో అంటే నియర్లీ 15,000 పోస్టులు ఉన్నాయి CISF ఒక్కదాంట్లోనే. నెక్స్ట్ CRPF చూసుకుంటే మనము 5,366 వేకెన్సీలు ఉన్నాయి మేల్ కేటగిరీ చూసుకుంటే. ఫీమేల్ కేటగిరీ చూసుకుంటే మనము 125 పోస్టులు ఉన్నాయి. గ్రాండ్ టోటల్ చూసుకుంటే మనకు ఇది నియర్లీ 5,500 పోస్టులు అన్నట్టు CRPF లో. SSB లో చూసుకుంటే మనం 17,064 పోస్టులు ఏమో మేల్ కేటగిరీకి, ఫీమేల్ కి ఏం లేవు SSB లో. మనం టోటల్ అంతే 17,064. నెక్స్ట్ ITBP చూసుకుంటే మనము 1,099 ఏమో మేల్ కేటగిరీ వాళ్ళకు, 194 ఏమో ఫీమేల్ కేటగిరీ వాళ్ళకు. టోటల్ చూసుకుంటే మనం 12,993. నెక్స్ట్ AR లో చూసుకుంటే అస్సాం రైఫిల్స్ లో చూసుకుంటే మనం 15,056 పోస్టులు మేల్ కు ఉన్నాయి, 150 పోస్టులు ఏమో ఫీమేల్ కూడా. టోటల్ పోస్టులు మనకు 1,706 పోస్టులు. నెక్స్ట్ SSF మనకు లాస్ట్. SSF లో 25 పోస్టులు మేల్ కేటగిరీకి, ఫీమేల్ కి ఏం లేవు. టోటల్ 23 పోస్టులు. ఇక మొత్తం ఇవన్నీ కలిపి సబ్ టోటల్ చూసుకుంటే మనము నియర్లీ 25,000 పోస్టులు పడ్డాయి. 25,500 పోస్టులు. మీరు ఊహించుకోండి 25,500 పోస్టులు అంటే మీకు ఎంత చాయిస్ ఉందో. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ మన వేకెన్సీస్ ఇవి టెంటేటివ్ వేకెన్సీస్, తర్వాత ఇంక్రీజ్ అవుతుండొచ్చు, మేబీ డిక్రీజ్ కూడా అవుతుండొచ్చు. దీంట్లో 10% అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కి రిజర్వ్ ఉంది. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 10% వేకెన్సీస్ అయితే రిజర్వ్డ్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ ఏముండాలంటే ఫస్ట్ సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. CAPF లో AR లో జాబ్ రావాలంటే ఇండియన్ సిటిజన్షిప్ అయితే మనకు ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 18 to 23 years ఏజ్ లిమిట్ ఇచ్చారు మనకు. అంటే 1/1/2026 వరకు, అంటే January 1st వరకు 18 to 23 years ఉండాలి.
మీకు ఏ రిజర్వేషన్ లేకుండా అయితే. దానికన్నా ముందు ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు మనకు 2nd January 2003కి ముందు పుట్టిన వాళ్ళు, సారీ 2nd January 2003 తర్వాత పుట్టిన వాళ్ళు, 1st January 2008 ముందు పుట్టిన వాళ్ళు, ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ వితౌట్ రిజర్వేషన్ చూసుకుంటాం. ఒకవేళ రిజర్వేషన్ చూసుకుంటే SC ST వాళ్ళు 5 years, OBC వాళ్ళకు 3 years రిజర్వేషన్. అంటే మన అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 3 years ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే 2003 అంటే ఇంకా 5 years అంటే మనం 1998 వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట SC ST వాళ్ళకంటే. అట్లా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు చూసుకుంటే మనము 3 years. మనము ఇక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేశాడు మనకు, చిల్డ్రన్ అండ్ డిపెండెన్స్ ఆఫ్ విక్టిమ్స్ ఇన్ ద 1984 రైట్స్ లో విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వాళ్ళకి 5 years ఉంది రిజర్వేషన్. ఇది చూసుకోండి మీరు, ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. OBC వాళ్ళు చూసుకుంటేనేమో 8 years, SC ST వాళ్ళు చూసుకుంటేనేమో మనం 10 years. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు మన 10th రికార్డ్స్ ప్రకారం ఉండాలి, మన సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. 10th డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డు, ఏ ఐడి కార్డు కాదు, మన మ్యాట్రికులేషన్ లేదంటే సెకండరీ ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామినేషన్ అయితే ఆ ఎగ్జామినేషన్ ప్రకారం చూస్తారు. నెక్స్ట్ డీటెయిల్స్ ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం మీకు చెప్తున్నాను. ఏమైనా మిస్ అయితే మీరు కమెంట్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఏదైనా షార్ట్ అనేది చేస్తే లేదంటే వీడియో అన్నా చేస్తాను. మనం ఇక్కడ ఒకవేళ రిజర్వేషన్ తీసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం లోపు, అంటే ఈ అప్లికేషన్ పెట్టే లోపలే మన దగ్గర ఆ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. SC ST అండ్ OBC వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీ దగ్గర ముందే. మీరు ఆ సర్టిఫికేట్ ఉంటేనే దానికి అప్లికేబుల్ అన్నట్టు, లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీరు రిజెక్ట్ చేయడానికి చాయిస్ ఉంటుంది. అది కూడా చూసుకోండి. మనకి ఇంకోటి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా చూస్తారు. నెక్స్ట్ మీరు క్రూషియల్ డేట్ అయిపోయే లోపు మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి, అది మెన్షన్ కూడా చేశారు. చూసుకొని ముందే అప్లికేషన్ పెట్టుకొని ఉంచుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది 10th బేస్ ఎగ్జామ్ అన్నమాట. మనకి 10th క్లాస్ ఉంటే సరిపోద్ది. అండ్ ఆల్సో అది మనకు 1 January 2026 లోపు మన దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. అంతలోపు రిజల్ట్ వచ్చి ఉండాలి. అలా అయితేనే అప్లికబుల్ మీరు, లేదంటే మీరు నాట్ అప్లికబుల్, మీరు ఎలిజిబుల్ కాదన్నట్టు. నెక్స్ట్ ఏ సర్టిఫికేట్ అయినా మీకు 1/1/2026 లోపు ఉండాలి. NCC వాళ్ళకు ఎక్స్ట్రా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, మీకు ఇది బెనిఫిట్ అవుతుంది. మీకు NCC ఒకవేళ C సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. NCC ఒకవేళ B సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర 3% మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఒకవేళ NCC A సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర 2% మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. మీకు ఈ మార్క్స్ అనేవి వాళ్ళు NCC సర్టిఫికేషన్ వెరిఫై చేసిన తర్వాతనే మీకు ఈ బోనస్ మార్క్స్ అనేవి మీ CBT దానికి యాడ్ చేస్తారు, లేదంటే మీ వెరిఫై అయిన తర్వాతనే యాడ్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనము అప్లికేషన్ ఎలా చేయాలి. మీకు ఆల్రెడీ ఒకవేళ OTR ఉంటే SSC వెబ్సైట్ లో ఆల్రెడీ 1 time రిజిస్ట్రేషన్ మీరు చేసుకొని ఉంటే దాంట్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోండి. లేదు అంటే ఫస్ట్ OTR చేసుకోండి. మీరు OTR వచ్చిన తర్వాత, పాత OTR లేదు మనకు, మళ్ళీ కొత్త OTR ఇచ్చారు, ఆ కొత్త OTR మీరు ఒకవేళ చేసుకొని ఉంటే డైరెక్ట్ అప్లై చేయండి, లేదంటే ఫస్ట్ OTR చేసుకోండి. మీకు OTR ఒకవేళ ఉంటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు లైవ్ ఎగ్జామినేషన్స్ ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో మీకు చూపెడుతుంది. నేను మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనేది. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు చూసుకుంటే దీనికి 100 రూపీస్ ఉన్నాయన్నమాట. 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ కి, బిలాంగ్ టు SC ST వాళ్ళకి ఏం అప్లికేషన్ ఫీజు ఉండదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, SC ST వాళ్ళకి, ఉమెన్ క్యాండిడేట్స్ అనేది 0 ఫీ. ఓన్లీ ఈ దీంట్లోకి రాని వాళ్ళకి మాత్రమే 100 ఫీజు అనేది ఉంటుంది. ఈ ఫీజు అనేది మనం ఆన్లైన్ మోడ్ లోనే చేయాలి. ఏదో నెట్ బ్యాంకింగ్, UPI దేని ద్వారా ఆన్లైన్ మోడ్ లోనే ఉంది పేమెంట్ కూడా. మన ఫీ పేమెంట్ అనేది 1 day ఎక్స్ట్రా ఇచ్చారు కదా, నేను చెప్పాను కదా 1 day ఎక్స్ట్రా మనకి ఎప్పుడైనా ఉంటుంది. అంటే 1st January లోపు, అంటే 11 లోపు, మాక్సిమం లాస్ట్ డేట్ వరకు చూడకండి, ముందే అప్లై చేసుకుని పెట్టేసుకోండి. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనం మిస్ అయితే కూడా మీరు ముందే అప్లై చేస్తే ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవడానికి మీకు చాయిస్ ఉంటుంది. ఇంకోటి మనం వన్స్ ఫీ పే చేసామంటే మనం ఎగ్జామ్ రాసినా రాయకున్నా మనకు ఫీ విల్ నాట్ బి రిఫండెడ్. ఫీ అనేది మనకు రిఫండ్ అవ్వదు. కరెక్షన్ విండో అనేది చెప్పాను కదా, మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే 8/1/10 అంటే January 8th నుంచి 10th వరకు మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోండి. 3 days ఇచ్చారు, ఆ 3 days లో మీరు ఏమైనా పారామీటర్స్, అంటే ఇక్కడ ఓన్లీ కొన్ని ఇస్తారు, అవి కూడా అన్ని కరెక్షన్స్ కి ఇవ్వరు. ఆ కొన్నిట్లలో మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ టైంలో చేసుకోవచ్చు. మనం 3 days అనేవి ఇస్తున్నారు ఇక్కడ. సెంటర్స్ చూసుకుంటే మనము ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ సెంటర్ పెట్టుకోండి. మనకు SSC మధ్యలో స్లాట్ సెలెక్షన్ కూడా ఇస్తుంది. మీరు ఇక్కడ పెట్టుకునే 3 ఆప్షన్స్ బట్టి తర్వాత మీరు స్లాట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. మీరు ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి సెంటర్స్ అనేవి ఇలా ఇచ్చారు, చూడండి ఒకసారి. మనం సదర్న్ రీజన్ లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకు గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, పుడుచేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సలేం, తిరుచిరపల్లి, తిరుమల, వెల్లూరు, కృష్ణగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మనకు 2 కలిపి ఒక దాని కింద వస్తుంది. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, ఇవన్నీ ఉన్నాయి మనకు సదర్న్ రీజన్ లో చూసుకుంటే.
అండ్ మనం ఒక్కసారి చూస్ చేసుకున్నది మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సెల్ఫ్ స్లాట్ లో కూడా ఆ 3 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 3 ఆప్షన్ నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్ స్లాట్ ఇస్తే వాళ్ళు, ఒకవేళ సెల్ఫ్ స్లాట్ ఇవ్వకుంటే వాళ్ళే ఇస్తే మాత్రం మీకు ఆ 3 నుంచి ఇస్తారు. మీ ప్రిఫరెన్స్ బట్టి కరెక్ట్ గా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అసలు సిబిటీలో ఏమేమి ఉంటాయో నేను మీకు ఒకసారి చెప్తాను, చూడండి. అది కూడా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ చూసుకుంటే మనం 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనకు అవి కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. మనం మ్యాథమెటిక్స్ చూసుకుంటే అది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, అది కూడా 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ, దీంట్లో ఓన్లీ రెండింటిలో ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళు అయితే మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకోండి, లేదు మీకు హిందీ వాళ్ళు చూస్తారంటే బేసికే వస్తుంది మాక్సిమం, హిందీ చూస్ చేసుకునే ఉన్నారు. అవి కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. వీటన్నిటి కలిపి మనకు 60 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది. 60 minutes లో పేపర్ కంప్లీట్ చేయాలి. అంటే టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ కి 160 మార్క్స్. మీకు రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది, ఓన్లీ ఆ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంది కదా, అది ఒక్కటి మీకు వేరే దానికి వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.25 నెగిటివ్ మార్కింగ్. మనం జనరల్ గా చూసుకుంటే వేరే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఎస్ఎస్సీలో ఏ ఎగ్జామ్ కైనా నియర్లీ 1/4 ఉంటుంది అనమాట నెగిటివ్, కానీ దీంట్లో 1/8 నెగిటివ్. మీరు అది కూడా మీకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇది నార్మలైజ్డ్ ప్రొసీజర్, మనకు కొత్తగా ఇచ్చిన నార్మలైజ్డ్ ప్రొసీజర్ నార్మలైజ్ అయితే మన మార్క్స్. ఆన్సర్ కీస్ అనేవి మనం ఏమైనా ఛాలెంజ్ చేయాలి, తర్వాత ఆన్సర్ కీ వచ్చిన తర్వాత ఏమైనా ఛాలెంజింగ్ అది చేయాలంటే 50 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. పర్ క్వశ్చన్ మనకు 50 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఫైనల్ ఆన్సర్ కీస్ అనేవి కూడా మనకు వెబ్సైట్ లోనే పెడతారు. మీకు ఒకవేళ ఏమన్నా అంటే ఎలా రాయాలి, మాక్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కావాలి అంటే మీరు ఒకసారి మాక్ టెస్ట్ ఉంటుంది మనకు ఎస్ఎస్సీ వెబ్సైట్ లో, ఆ మాక్ టెస్ట్ లో రాయొచ్చు. క్యాండిడేట్స్ కార్నర్స్ లో మీకు మాక్ టెస్ట్ దొరుకుతుంది, ఒకసారి అది చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ సిలబస్ చూసుకుంటే మనము ఇక్కడ చూడండి, మనకి జనరల్ ఎస్ఎస్సీకి ఉండే సిలబస్ ఉందన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీకు తెలుసు ఆల్రెడీ, ఒకసారి చూడండి. ఒకవేళ తెలియని వాళ్ళు అయితే జనరల్ నాలెడ్జ్ కూడా చూడండి ఒకసారి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కూడా, అండ్ హిందీ ఇంగ్లీష్ ఇవి బేసిక్ ఉంటుంది, చాలా బేసిక్ ఇస్తారు. మ్యాథ్స్ హిందీ అయితే బేసిక్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా కొంచెం చేయొచ్చు మనం. నెక్స్ట్ ఈ సిబిటీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పీఈటీ పెడతాడు అనమాట. పీఈటీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చెక్ చేస్తాడు. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే, దీంట్లో ఒకవేళ మేల్ అయితేనేమో 5 kilometers in 24 minutes, ఒకవేళ ఫీమేల్ అయితేనేమో 1.6 in 8.5 minutes. క్యాండిడేట్స్ అదర్ దెన్ లడాక్ రీజన్, ఒకవేళ లడాక్ రీజన్ కాకుంటే ఇది ఉంటుంది. ఒకవేళ లడాక్ రీజన్ అయితే 1.6 kilometers మేల్ కి 7 minutes లో రన్ చేయాలి. ఫీమేల్ కి చూసుకుంటే మనం 800 meters 5 minutes లో రన్ చేయాలి. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మనకు ప్రెగ్నెన్సీ స్టేటస్ అనేది మనం డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకు ప్రెగ్నెన్సీ స్టేటస్ డిక్లేర్ చేస్తేనే మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది చేస్తారు, లేదంటే చేయాలి. ఫస్ట్ మనం డిక్లేర్ చేసి వాళ్ళకి చెప్పాలి షీఈ్ నాట్ ప్రెగ్నెంట్ అని డిక్లేర్ చేసి ఇవ్వాలి అక్కడ. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే మనం మేల్స్ ది 170 meters, ఫీమేల్స్ ఏమో 157 meters. సారీ, మేల్స్ ది 170 centimeters, ఫీమేల్స్ ది 157 centimeters. రిలాక్సేషన్ చూసుకుంటే మనము ఒకవేళ ఎస్టీ వాళ్ళు అయితేనేమో 162.5 ఉంటుంది, ఒకవేళ ఫీమేల్ అయితేనేమో 150 ఉంటుంది. ఒకవేళ షెడ్యూల్ ట్రైబ్స్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితేనేమో 157, 147.5 ఉంటుంది. ఒకవేళ షెడ్యూల్ ట్రైబ్స్ ఫ్రమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అయితేనేమో 160, 147 ఉంటుంది. ఒకవేళ వేరే ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో నుంచి ఉంటేనేమో 165, 155 ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ మన 7 sisters దగ్గర నుంచి ఉంటేనేమో 162.5, 152.5 ఉంటుంది. ఈ స్టేట్స్ ని 7 sisters అంటారు అనమాట, అందుకని 7 sisters అన్నాను. నెక్స్ట్ మనము డార్జిలింగ్ డిస్టిక్, డార్జిలింగ్ ఇక్కడ ఇవి చూసుకుంటే 157, 152.5 హైట్ ఉండాలి. నెక్స్ట్ మేల్ చెస్ట్ చూసుకుంటే మనము అన్ఎక్స్పాండెడ్ గా 80 ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ చూసుకుంటే 5 centimeters ఉండాలి. ఒకవేళ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకైతే ఏమో 76, ఎక్స్పాన్షన్ అందరికి 5 ఉంటుంది. వేరే రీజన్ అయితే 78, ఈ అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే మనం 77 ఉండాలన్నమాట. వెయిట్ చూసుకుంటే మనకు హైట్ ప్రకారం వెయిట్ ఉంటుంది, హైట్ ప్రకారం వెయిట్, హైట్ ఏజ్ దాని ప్రకారం వెయిట్ అనేది ఉంటుంది మనకు. నేను ఆల్రెడీ మీకు వీడియో ఉంటుంది ఛానల్లో, మీకు ఫిజికల్ టెస్ట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఉంటుంది, అది ఒకసారి వెళ్ళండి మీరు. నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ గురించి కూడా నేను మీకు ఆల్రెడీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, ఒకసారి చూడండి. మన డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను మీకు కమెంట్ లో రిప్లై ఇస్తాను. మనకి షార్ట్ లిస్టెడ్ మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని మెడికల్ కి పిలుస్తాడు అనమాట. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే మనకి అడ్మిషన్ సర్టిఫికేట్ ఈ ఎగ్జామినేషన్ లో దేనికైనా మనకు ఆన్లైన్ త్రూనే వస్తుంది. అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది మీరు ఏది పోస్ట్ రాదు, అన్ని అడ్మిషన్ సర్టిఫికేట్స్ మీకు ఆన్లైన్ త్రూనే వస్తాయి. నెక్స్ట్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో అవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ. సెలక్షన్ మోడ్ చూసుకుంటే మనం ఫస్ట్ సిబిటీ పెడుతున్నాడు, అది అయిపోగానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ మనకు మినిమం మార్క్స్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకి వితౌట్ ఎన్సీసీ అంటున్నారు, అంటే మనకి ఎన్సీసీ మిక్స్ చేయకుండా ఇంత మార్క్స్ ఉండాలి. యూఆర్ వాళ్ళకి 30% ఉండాలి, ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి 25% ఉండాలి, వేరే కేటగిరీస్ వాళ్ళకి 20% ఉండాలి.
ఈ మార్క్స్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్కోర్స్ అనేవి 5%, 3%, 2% అనేవి మీకు యాడ్ అవుతాయి ఒకవేళ ఎన్సీసీ ఉంటే. మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టాల్సి వస్తుంది. మీరు చూసుకొని మీకు ఏది బెటర్ అనిపిస్తే దీంట్లో నుంచి అది సెలెక్ట్ చేసుకొని పెట్టండి. ఇవి అనమాట కోడ్స్ మనకు. BSF కేమో ఏ కోడ్, CISF కేమో B, CRPF కి C, SSB కి D, ITBB కి E, అసమ్ రైఫిల్స్ కి F, SSF కి H. నేను మీకు కావాలంటే దీని మీద సపరేట్ షార్ట్ వీడియో లేదంటే లాంగ్ వీడియో అన్నా పెడతాను. మీకు ప్రియారిటీ ఏది బెస్ట్ అనేది నేను మీకు ఆ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే మనము మీకు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది చెప్తా అన్నాను కదా. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చెప్తాను. వన్ టైం రిజిస్ట్రేషన్ ఒకవేళ చేసుకోకుంటే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్. ఇది పైన వచ్చింది మొత్తం వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనమాట. నేను మీకు అప్లికేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ కి నేను సపరేట్ వీడియో అన్నా చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, మీకు చెప్తాను. ఇదంతా వన్ టైం ప్రొసీజర్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనం ఇక్కడ చూసుకుంటే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అని ఇట్లా అప్లికేషన్ ఫామ్ అనేది చూపెడుతుంది. మీకు లాగిన్ అయిన తర్వాత అక్కడ ఫిల్ ఫామ్ అని క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఫిల్ ఫామ్ కనిపిస్తుందా మీకు, అది క్లిక్ చేయండి. డిక్లేర్ చేసి అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ ఫిల్ చేయమని వస్తుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్ లో మనకి ఏంటంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవి అడుగుతుంది అనమాట. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీకు డీటెయిల్స్ ఏవైనా కరెక్ట్ గా ఫిల్ చేయండి. మీరు మీ సర్టిఫికేట్ చూసుకొని మీ సర్టిఫికేట్ ప్రకారమే ఫిల్ చేయండి. అది సేవ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళండి. నెక్స్ట్ ప్రొసీజర్ చూసుకుంటే మనము అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అంటే మీకు ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అది ఉంటే అవి ఎంటర్ చేయాల్సి వస్తుంది. అవి ఎంటర్ చేయండి చూసుకొని. నెక్స్ట్ చూసుకుంటే మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది 2 మన సెంటర్ ప్రిఫరెన్స్, మనకి ఏ మోడ్ లో ఎగ్జామ్ కావాలి, ఒకవేళ మీరు NCC అయితే NCC దాని డీటెయిల్స్ అవి ఫిల్ చేయాల్సి వస్తుంది. అవి ఫిల్ చేయండి. ఇక్కడ చూసుకోండి, మీరు ఒకవేళ స్పోర్ట్స్ నుంచి వెళ్ళి వేరే దాంట్లో ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్, మీ రెసిడెన్స్, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సేమ్ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఆ తర్వాత చూసుకుంటే మనం మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫోటోగ్రాఫ్ ఏమో మనకు డైరెక్ట్ యాప్ ఉంటుంది, MySS యాప్. దాంట్లో నుంచి మీరు ఫోటో అప్లోడ్ చేయొచ్చు. మీకు ఇంకొకటి ఫేస్ అథెంటికేషన్ అనేది ఫస్ట్ ఫేస్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాతనే మీకు ఇది వస్తుంది అనమాట. మీకు ఫోటో అని వస్తుంది. లేదంటే ఫోటో రాదు. ఫస్ట్ ఫేస్ అథెంటికేషన్ అంటే ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోటో అనేది వస్తుంది. నెక్స్ట్ మనం సిగ్నేచర్ చూసుకుంటే సిగ్నేచర్ 10 KB to 20 KB లోపు ఉండాలి. మనకి విడ్త్ అండ్ హైట్ ఇచ్చాడో ఆ విడ్త్ అండ్ హైట్ ప్రకారం మీరు అప్లోడ్ చేయండి. లేదంటే మనకు యాక్సెప్ట్ చేయదు. రిజెక్ట్ చేయడానికి చాలా చాయిసెస్ ఉండాలి. చాలా కేర్ఫుల్ గా దిగండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు, మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని సరిగ్గా చూసుకొని సరిగ్గా ఫోటో దిగండి. లేదంటే రిజెక్ట్ అవ్వడానికి చాలా చాయిసెస్ ఉంటాయి. ఒకసారి పోతే మళ్ళీ ఇంకోసారి చాయిస్ ఉండదు. సో 1-2 సార్లు క్లియర్ గా పెట్టండి. మీ సిగ్నేచర్ కూడా చాలా నీట్ గా బ్లాక్ పెన్ తో రాసి దాని మీద ఒక వైట్ పేపర్ మీద దానికి ఏబీ విత్ అంతా చూసుకొని అప్లోడ్ చేయండి. అండ్ క్లియర్ గా ఉండాలి ఇమేజ్ అనేది, మీరు బ్లర్ ఉండకుండా చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత సేమ్ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూసుకుంటే మన సిగ్నేచర్ కి ఎట్లా ఉండాలి అనేది మెన్షన్ చేసాను అనమాట. ఇంత సైజ్ లో ఉండాలి, 80% ఆఫ్ ది బాక్స్ లో సిగ్నేచరే ఉండాలి. రిజెక్షన్ కి చాయిసెస్ మేబీ ఇట్లాంటివి ఉంటాయి. ఇది ఓకే అంటే బాక్స్ లోపలే మనకి సిగ్నేచర్ ఉంది. ఇది చూడండి ఎలా ఉంది, ఇట్లా బ్లర్ గా ఉంటే యాక్సెప్ట్ చేయరు. మీరు చూసుకొని మంచిగా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీకు రిజెక్ట్ చేయడానికి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రిజెక్ట్ చేస్తాడు. క్యాప్స్, ఒకవేళ మీరు స్పెక్స్ పెట్టుకున్నా కానీ, ఇది కూడా మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్పెక్స్ ఉన్నా కానీ మీరు ఏ ఫోటో అనేది యాక్సెప్ట్ చేయడు, పక్క రిజెక్ట్ అవుతారు. చూసుకోండి, స్పెక్స్ లేకుండానే ఫోటో దిగాలి. ఒకవేళ షెడ్స్ లేకుండా, ఒకవేళ బ్రైట్ గా క్లియర్ గా లేకుంటే, బ్లర్ గా ఉన్నా రిజెక్ట్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, సైడ్ వ్యూ అట్లాంటివి పైన మీకు క్లియర్ కట్ ఫోటో అనేది ఉండాలి. అట్లా అయితేనే మీరు యాక్సెప్ట్ అయ్యింది, లేదంటే మీరు రిజెక్ట్ అవ్వడానికి చాయిసెస్ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్ గా చేయండి. నెక్స్ట్ ఒకవేళ డిఫెన్స్ పర్సనల్ అయితేనేమో ఇట్లా మనకు ఫార్మాట్ అనేది ఇచ్చారు, ఆ ఫార్మాట్ ప్రకారం ఫిల్ చేసి ఇవ్వండి మీరు. నెక్స్ట్ మనం ఒకవేళ ఎంప్లాయ్ పర్సన్ అయితే ఈ ఫార్మాట్ లో, సివిల్ పోస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళదైతేనేమో ఈ ఫార్మాట్ లో ఉండాలి. SC/ST వాళ్ళ సర్టిఫికేట్ ఏమో ఈ ఫార్మాట్ లో. మనకు సెంట్రల్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, మన డిఫరెన్స్ ఉంటే చూసుకోండి, మీరు చూసుకొని ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఇది OBC వాళ్ళకి ఫార్మాట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, అసెట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఫర్ ఎకనామిక్, EWS వాళ్ళకేమో ఈ సర్టిఫికేట్ ఉండాలి, ఈ ఫార్మాట్ లో ఉండాలన్నమాట. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళేమో ఈ ఫార్మాట్ లో, అంటే వేరే రీజన్స్ కి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఈ ఫార్మాట్ లో ఉండి ఆ ఫామ్ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టేట్ కోడ్స్ అనేవి ఇచ్చారు.
ఇది లిస్ట్ ఆఫ్ బార్డర్స్, ఇది మనకి ఏం అవసరం. ఇక్కడ చూసుకుంటే మన నేటివిటీ ఐడెంటిటీ, ఒకవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ నుంచి ఉంటాయేమో ఈ ఫార్మాట్ లో మీకు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాలి. ఇంకా ఏమైనా డౌట్స్, మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కమెంట్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. వేరే వీడియో అన్న చేస్తాను, లేదంటే మీకు రిప్లై అన్న ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.